అంటే పెయిన్ వస్తుందా గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే ఏదైనా? 90% ఆఫ్ ద టైమ్స్ పెయిన్ ఉండదండి. పెయిన్ ఇప్పుడు అసలు 100 ఉండదు. మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే 90 పీపుల్ విల్ హ్యావ్ నో పెయిన్. మరి ఎలా కనుక్కునేది? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఏ సిమ్టమాటిక్ అంటే ఉండదు, నొప్పి. చాలా మందికి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే నొప్పి ఉంటేనే సిమ్టమ్ అంటారు. అబ్సల్యూట్లీ నో. 90% ఆఫ్ పేషెంట్స్ కి అసిడిటీ సిమ్టమ్స్, పుల్ల తేపులు రావడము, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నట్లే ఒక రకమైన ఫీలింగ్, బ్లోటింగ్ అనడము, నాకు అస్సలు ఆయిల్ ఫుడ్ పడదు, మసాలా ఫుడ్ పడదు ఉంటేనే కంప్లైంట్ చేస్తుంటారు. అంటే రెగ్యులర్ గా డైజెషన్ ప్రాబ్లం ఉంటే, ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి, నెగ్లెక్ట్ 100%. చేయొద్దు. 100%. అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ 100% డిటెక్షన్ అల్ట్రాసౌండ్ తోనే అవుతుంది. అంటే డైలీ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల ఈ స్టోన్స్ వస్తాయా? అబ్సల్యూట్లీ. గాల్ బ్లాడర్ స్టోన్స్ కు వాటర్ కు సంబంధమే లేదండి. గాల్ బ్లాడర్ లో మీకు వాటర్ కంటెంట్ హ్యూమన్ బాడీలో 40 లీటర్స్ ఉంటుంది. వీఆర్ మేడ్ ఆఫ్ 42% ఆఫ్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్ ఓన్లీ. సో దాంట్లో మనకు డిహైడ్రేషన్ అయినప్పుడు గాల్ బ్లాడర్ లో ఎంత డిహైడ్రేషన్ ఉండాలంటే 1 డే డిహైడ్రేషన్ లో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావు. ఎవ్రీడే వీ డ్రింక్, రెగ్యులర్ గా అందరూ తాగుతుంటారు. ఎంత వాటర్ తాగాలి? మనకు అదో డౌట్ కామన్ గా. దాహం బేసికలీ నీకు నీళ్లు తాగాలి అంటే అనిపించినప్పుడే తాగాలి. సో వాటర్ తాగడము, ఎక్కువ వాటర్ తాగడం అంటే హ్యూమన్ బాడీ డస్ నాట్ రిక్వైర్. మనకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రికమెండేషన్ అంటే చెప్తాను. దాహం వేసినప్పుడే తాగండి, ఇన్ని లీటర్లు తాగాలి అని ఒకటి తప్పు. పెట్టుకొని తాగకండి తప్పది. అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్.